వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. తర్వాత రచనా వ్యాసంగం ఎలా సాగింది మీకు? తర్వాత రచనా వ్యాసంగం అంటేనండి, ఇప్పుడు దానికి ఒక 3 రోజుల ముందర నేను స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తీయండి అని ఒక వ్యంగ్య రచన రాసి ఆంధ్రప్రభకు పంపించాను. అది కూడా అంటే బంపర్ సక్సెస్ అనమాట. ఇంకా పూర్తి వ్యంగ్యం నేను సీన్ బై సీన్ దించేశాను. స్క్రిప్ట్ అది కూడా చాలా సక్సెస్ అవటంతో, ఈ ప్రేమలేఖ సక్సెస్ అవటంతో, ప్రేమలేఖ నవల వచ్చిన ఏడాదికి మూవీ వాళ్ళు తీసుకున్నారు. ఆ సందర్భంలో నాకు కొంచెం పేరు రావడంతో నేనేమో చిత్తరంజన్లో ఉండేదాన్ని. నాకు అసలు ఈ పత్రికలు ఉంటాయని ఇవి కూడా తెలియదు, లేదు. ఒక ఆంధ్రప్రభ వచ్చేది. అప్పుడు నాకు వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని నాది మా పత్రికకి రాయండి అనే విధంగా అడగటం. అయితే నేను ఆపలేదండి, వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను రాసింది తక్కువైనా హాస్యం ముందర కొంత రాసిన తర్వాత హాస్యేతర రచనలు కూడా చేశాను. కానీ మా ముద్ర మాత్రం హాస్య మహిళా రచయిత్రుల్లో ముఖ్యంగా పొత్తూరు విజయలక్ష్మి గారంటే హాస్యం అనే పేరు తెచ్చుకున్నారు. తర్వాత మీరు ఎక్కువగా ఏమైనా హాస్యం అంటే పాత వాళ్ళ సాక్షి వ్యాసాలు కానీ అట్లాంటి మునిమాణిక్యం గారివి కానీ కొంచెం హాస్యం వెళ్ళవే చెప్తాను కదా, అవి ఏమైనా చదివారా ఎప్పుడైనా? నాకు ఒక విధంగా అది నాకు ఇప్పటికీ లైఫ్లో చూసుకుంటే వెనక్కి తిరిగి చూస్తే అది లోటుగానే అనిపిస్తుందండి నాకు. ఎందువల్లనంటే చిన్నతనంలో పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ముందు నేను చదువుకుంటున్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా నాకు మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు ఏమైందంటే ఆ టైంలో మనకు ఒక విధమైన మా ఇళ్ళలో ఒక రెస్ట్రిక్షన్ ఉండేది, ఈ పుస్తకాలు చదవ అనేసి. అందుకని ఎక్కువ సాహిత్యాన్ని నేను చదవలేకపోయానండి. అక్కడికి వెళ్ళిన తర్వాతనేమో చిత్తరంజన్లో తెలుగు పుస్తకాలు అసలు దొరికేవి కాదు. కాబట్టి చాలా మంచి సాహిత్యాన్ని నేను చదవలేకపోయాను. ఇలాగ ఒకటి చదవడం, కాకపోతే నేను చదివిన హాస్యరచనలతో పాత వాళ్ళవి చదివాను, మనం ఒక్కపాటి వారివి, అవి తర్వాత చదివినవే. అంటే కానీ చదివాను. కానీ ఎప్పుడూ నేను రచనా వ్యాసంగం మొదలుపెట్టిన తర్వాత మా చిత్తరంజన్లో ఒక తెలుగు లైబ్రరీ పెట్టారు. అప్పుడు కొన్ని బుక్స్ తెప్పించారు వాళ్ళు, అప్పుడు చదవటం అండి నేను. కాకపోతే నాకు నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది అంటే, నేను రచయిత్రి కాకముందు నుంచి నాకు ప్రభావితం చేశారు అంటే బీనాదేవి గారు. బీనాదేవి గారి హాస్యం కానివ్వండి, ఆవిడ దైనందిన జీవితాన్ని మనం అలా చూసినట్టుగా నేను ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆవిడకి ఏకలవ్య శిష్యరికం చేశానండి నేను. ఇద్దరు కలిసి రాస్తారు కదా వాళ్ళు. కలిసి రాసిన ఇప్పుడు మనకు తెలిసిపోతుందండి. వారు రాసిన నరసింహారావు గారు రాసినదేమో అవి కోర్టులు జడ్జి పరంగా రాశారు. ఈవిడ ఫ్లో అంతా ఎలా ఉంటుందంటే మనదైన ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నట్టు అసలు ఆవిడ వాక్యాలు నాకు ఎంత నవ్వొస్తాయంటే అదేంటి అసలు చాలా ఈజీగా అది మరి నేను ప్రభావితం అయ్యాను. కాబట్టి తర్వాత నాకు భానుమతి గారి రచనల్లో కూడా మా అత్తగారు అని చదువుకోవడం చాలా బాగుండేవి. తర్వాత అండి నా బోటి ఇల్లాలకి అలా ఏదన్నా మన లైఫ్ నుంచి తీసుకుని రాయడం ఈజీ, అందరినీ అబ్జర్వ్ చేయడం ఈజీగా సరిగిపోయేది. నేను ఎంత పెద్ద శ్రమ పడేదాన్ని కాదు. ముందు నుంచి చెప్పాను కదా, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. ఏదో బద్ధకం అనుకుంటున్నారు కానీ మీరు ఎక్కువ చదువుకోలేదనే మాట చెప్పారు. అవునండి. ఎంతవరకు చదివారు మీరు? నేను పీయూసీ పాస్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా అక్కడతో ఆపేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే నాది సిబిజెడ్. తర్వాత ఏమో మా నాన్నగారిదేమో ట్రాన్స్ఫరబుల్ జాబ్ అండి. ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఆయన ఏంటంటే ఏమిటో అసలు చెప్పాలంటే ఇంకా నేను మొదటి నుంచి ఏమిటో నా చదువు గురించి అంత ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. దీన్ని ఏదో చదివిద్దాము, మా నాన్నగారికి మాత్రం కోరిక ఉండేది డాక్టర్ని చేద్దామనేసి. సరే నేను నా చదువు డాక్టర్, మీ పుస్తకాల మీద పిహెచ్డి వస్తుంది, ఏమో మీ నోటి వాక్యాన్ని. ప్రామాణికం అయిపోయారు కదా. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కొందరు దీనికి తొందరగా పెళ్లి చేసేయాలి. మా తాతయ్య గారికి అమ్మ ఒక్కటే కూతురు, మా ఈజీ తాతగారికి ఏమో నాన్నగారు పెద్ద కొడుకు. సో ఏంటో దీనికి ముచ్చటగా పెళ్లి చేసేయాలి, దీని పెళ్లి కాళ్ళని చూసుకోవాలి అని నాకు కూడా బాగానే ఉండేది కదా. అందుకనేసి నాకు ఆ టైంలో పెళ్ళి అయిపోయిందండి. నేను పీయూసీ అనే చెప్పుకోవాలి, నేను డిగ్రీ లేదు కదా నాకు. అంటే డిగ్రీ బ్రాకెట్లో పెట్టాలి, బ్రాకెట్లో ఇప్పుడు శ్రీరమణ గారు రాసినట్టు ఆ బ్రాకెట్ అట్లాగే ఉంటాయి. ఆయన ఏదో కథలు రాస్తారు బ్రాకెట్లు, హాస్యం బాగా గొప్పవాళ్ళండి వాళ్ళందరూ. తర్వాత ఇప్పుడు మీరు ఎప్పుడైనా నేను చదువుకోలేకపోయాను అనే బాధ నేను అనుకోవడం వచ్చి ఉండే అవకాశం లేదండి. నాకు గతం గురించి కానీ ఇది ఇలా ఎందుకు జరిగిందని కానీ అప్పుడు నేను ఎప్పుడు
నాకు గతం గురించి ఆలోచన లేదు, భవిష్యత్తు గురించి దిగులు లేదు. నేను ఎప్పుడు కూడా జరుగుతున్న కాలంలో వర్తమానంలో అండ్ తర్వాత నాకు చదువు లేదు అనే విషయం నాకు ఎక్కడ కూడా ఒక మైనస్ పాయింట్గా కానీ నాకు ఎప్పుడు లేదండి. ఎందుకంటే గృహిణిగా ఉన్నాను, భగవంతుడి దయ వల్ల ఈ రచనలు వచ్చాయి. తర్వాత అదే టైంలో మా వారు రైల్వేలో పనిచేస్తుండగా రైల్వే ఉమెన్స్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంటుందండి రైల్వేలోనే, ఎంప్లాయీస్ ఒక అది వాలంటరీ అనమాట, వాలంటరీ సంస్థ, స్వచ్ఛంద సర్వీస్ ఓరియంటెడ్. దానిలో నేను జాయింట్ సెక్రటరీగా 82లో ఇటు రచనా వ్యాసంగం అది మొదలుపెట్టాను. అది ఫుల్ టైం అటు జీతం ఉండదు కాబట్టి కానీ నేను చాలా సాటిస్ఫాక్షను, అంతమందితో కలవడం, ఎంతోమంది మనుషులు, ఎన్నో పరిచయాలు, ఇట్స్ లైక్ చాలా బాగా గడిచిందండి నా జీవితం. అదే అంటాను, మీరు చదువుకోలేదన్న బాధ లేకుండా మీ అంతటిగా మీరు పెళ్ళైన తర్వాత బాగా డెవలప్ చేసుకున్నట్లు లెక్క. అంతే చిన్నతనంలోనే వచ్చేసాను చెప్తారు, 17 ఏళ్ళకు ఎప్పుడు 17 ఏళ్ళండి. అసలు జీవితం అంటే ఏమిటి తెలియని వయసు అప్పట్లో, అప్పటి పిల్లలు మారిపోయారు. అందులో ఏంటంటే ఒక చిన్న బావిలో ఉన్న దాన్ని సముద్రంలోకి వెళ్ళిపోయినట్టుగా అక్కడ రకరకాల భాషల వాళ్ళు, ప్రతి స్టెప్ కూడా ఒక ఛాలెంజ్గా ఉండడం. భాష రాదు, వెళ్ళినప్పుడు అసలు నాకు హిందీ సినిమాలు అవన్నీ ఏవో చూసేవాళ్ళం, అది ఒక ముఖ అర్థం అయ్యేది కాదు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ భాష నేర్చుకున్నాను, తర్వాత బెంగాలీ అది నేర్చుకున్నాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు పేర్లు కూడా నాకు చాలా విచిత్రంగా ఉండేవండి. చిత్తరంజన్ వెళ్ళినప్పుడు చటర్జీ, బెనర్జీ అవి సరే అనుకోండి, బెంగాలీ పేర్లు, ముఖర్జీ అవన్నీ ఉండేవి. తర్వాత అది ఫ్యాక్టరీ కావడం వల్ల కాస్మోపాలిటన్ కల్చర్, అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. చెక్ పేరు, తర్వాత మెహ్రా, కపూర్, గంధోక్, ప్రమాణిక్, ఇవన్నీ వాళ్ళు ఇంటి పేర్లతోటి చేస్తారు కదా. అది నాకు ఎవరన్నా వచ్చి పెడితే ఆయన పేరు గుర్తుండేది కాదు, మా ఆయనకి చెప్పడానికి. ఎవరు వచ్చి వెళ్ళారో చెప్పలేరు. కేలా ఏమిటో అసలు. తర్వాత ఇలాంటివన్నీ చాలా తమాషాగా ఉండేవి. ఈ తమాషాలు ఎప్పుడైనా కథల్లో వాడానండి నేను. జ్ఞాపకాల జావళి అని ఒక పుస్తకం రాశాను. జావళి పేరు ఎందుకు పెట్టుకున్నారు? జావళి అనేది ఒక సంగీతంలో అంటే నా జీవితంలో జరిగిన అని అలా అనిపించింది. జ్ఞాపకాలకి జావళి కలిసినట్టుగా అది ఒక పదంలాగే అన్నీ ఉంటాయి అందులో, హెచ్చులు తగ్గులు అవి స్థాయిలు అన్నీను. అది నేను చిత్తరంజన్ వెళ్ళినప్పటికీ నా వయసు 17 సంవత్సరాలు, అక్కడ 17 సంవత్సరాలు ఉన్నాను. అంటే 34 ఏళ్ళు వచ్చే వరకు ఉన్నాను. ఉండి ఆ తర్వాత మేము బెంగళూరు వచ్చేసాము, ఆ తర్వాత మెడ్రాసు, తర్వాత త్రివేంద్రం, తర్వాత మళ్ళీ సికింద్రాబాదు అన్నీ తిరగడం అయింది. ఆ 17 ఏళ్ళు అది ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్న జీవితానికి బెంగాల్ జీవితానికి చాలా తేడా. అది నేను జ్ఞాపకాల జావళి అని ఆంధ్రభూమిలో రాశానండి. అప్పట్లో అందరూ అనుకున్నారు ఏంటంటే ఇది అసలు కథ చదవడానికి కాకుండా అమ్మాయిలకి ఒక బుక్ లాగా పెట్టాలి అనేసి. అంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అండి. మొత్తం ఒక యుద్ధం వస్తే ఎలా ఉన్నాం మేము, 71 వారు, మాకు బార్డర్ ఈజ్ హార్డ్లీ 30 కిలోమీటర్లు. అవునండి. అందుకనేసి అలా ఎఫెక్ట్ ఇస్తుంది బాగా మీకు. మన దాని బ్లాక్అవుట్ అవన్నీ మేము చూసాం. తర్వాత బియ్యం దొరికేవి కాదు, పచ్చి బియ్యం దొరికేవి కాదు అక్కడ. మనకు చిత్తరంజన్లో బెంగాల్లో పచ్చి బియ్యం తినరు, ఇప్పుడు బియ్యం తింటారు. మాకు ఎట్లా ఉండేదంటే స్టేషన్ బీహార్ అండి, టౌన్షిప్ బెంగాల్, ఓకే, మధ్యలో బార్డర్ ఉంది. సో అక్కడ బీహార్లో పచ్చి బియ్యం అలౌడ్. అక్కడి నుంచి సంచిలో పోసుకుని, అప్పటి ప్లాస్టిక్ కవర్లు లేవు కదా, సంత జరిగేది 2 సార్లు, శనివారం మంగళవారం, హట్టియా అంటారు సంతని, అది జరిగేది. ఈ సంతకి మా వాళ్ళందరూ వెళ్ళి సేర్ల లెక్కన, అది కూడా ఒక సేరు, అంతకన్నా ఇవ్వడు వాడి దగ్గర కొంచెం సరిపోతుంది. అది తెచ్చుకుని దాని మీద పైన న్యూస్ పేపర్ వేసి దాని మీద కూరలు వేసి తీసుకురావాలి, ఎందుకంటే బార్డర్ ఉంది, చెకింగ్. పట్టుకోరు, కానీ పట్టుకుంటే మాత్రం ఇట్స్ నేరం. అలా మనం ఇంట్లో ఇక్కడ బస్తాలతోటి అందరూ తాతగారి వ్యవసాయం, బస్తాలతోటి బియ్యం చూసి అక్కడ చిన్న చాలా కొత్త అనుభవం అది. తర్వాత ప్రతి విషయంలోనూనండి డిఫరెన్సే. మన కూరలో చింతపండు దొరికేది కాదు, కాఫీ పొడి దొరికేది కాదు, ఇడ్లీ రవ్వ దొరికేది కాదు, పుట్నాల పప్పు దొరికేది కాదు. అంత చిన్న వయసులో ఎట్లా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి? లేదండి, అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. నాకు ఎప్పుడు సమస్య అవ్వలేదు.
అది మీ సహృదయత కూడా ఉంటుంది, కలిసిపోయే లక్షణం ఉండడం మీలో. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.